గద్వాల్ నుండి డోర్నకల్కు కొత్త రైల్వే లైన్ చేపట్టడానికి లైన్ క్లియర్ అయిందని మాజీ మంత్రి ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ జి చిన్నారెడ్డి తెలిపారు. ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వనపర్తి ప్రజల చిరకాల కోరిక నెరవేరిందని తెలిపారు. గద్వాల్ నుండి డోర్నకల్ వరకు 296 కిలోమీటర్లు భూమి సర్వే పూర్తయిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వనపర్తిపై ఉన్న మక్కువతో ఈ రైల్వే లైన్కు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డికి సర్వే నిర్వహించిన రైల్వే అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దాని తర్వాత మెయిన్ సిటీస్ మాత్రమే చెప్తా ఉన్నా. గద్వాల నుంచి వనపర్తి, వనపర్తి నుంచి నాగర్ కర్నూలు, నాగర్ కర్నూలు నుంచి కలవకుర్తి తర్వాత నాంపల్లి నల్గొండ జిల్లాలో, దాని తర్వాత నల్గొండ, భీమారం, సూర్యాపేట్, మోతే, పాలేరు, కూసుమంచి నుంచి మనకు డోర్నకల్ వరకు పోతుంది ఈ లైన్. దాదాపుగా ఇంతకంటే మనం చెప్పుకున్నట్టుగా 296 కిలోమీటర్లు. అంటే మనం అనుకున్నటువంటి వనపర్తి, నాగర్ కర్నూలు, నాగర్ కర్నూలు, కలవకుర్తి ఈ 3 ఇంపార్టెంట్ టౌన్స్ మన జిల్లాలో కవర్ అవుతా ఉన్నాయి, పాత ఉమ్మడి జిల్లాలు. అదే మాదిరిగా మనం కోరుకున్నటువంటి గద్వాల్ టు మాచేర్ల లైన్ కూడా ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు చాలా పర్టికులర్గా ఉన్నారు. ఈ లైన్ కూడా శాంక్షన్ కావాలి అనే ఉద్దేశంతో వారు అన్ని రిపోర్ట్స్ అన్ని కూడా తయారు చేయడం జరిగింది. వారు రేపో మాపో ఢిల్లీ పోయినప్పుడు రైల్వే శాఖ మంత్రిని కేంద్రంలో కలిసి స్వయంగా